రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి మహిళా నేతల లోటు కనిపిస్తోందా? గులాబీ పార్టీలో మహిళల సమస్యలపై గళమెత్తే వారే లేరా? 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉన్న పార్టీకి ఎందుకింత కష్టం వచ్చింది? కల్వకుంట్ల కవిత పార్టీ నుండి బయటకు వెళ్ళాక మహిళా కమిటీపై బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు దృష్టి సారించడం లేదు? మహిళా విభాగం అధ్యక్షురాలు పార్టీ మారినా ఇంకా ఎందుకు కొత్త కమిటీని ప్రకటించలేదు? బీఆర్ఎస్ పార్టీలో కవిత లోటును అధిష్టానం ఎలా పోడ్చబోతోంది? ఆకాశంలో సగం అవకాశాల్లో సగమని నినదిస్తున్న రాజకీయాల్లో మహిళా లోకానికి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. బలమైన కుటుంబ నేపథ్యం, ఆర్థిక బలమున్న మహిళలకే అవకాశాలు వస్తున్నాయి. ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిన బీఆర్ఎస్లో మహిళా విభాగం బలోపేతం కావడం లేదనే చర్చ ఉంది. పార్టీలో అనుబంధ విభాగాలు ప్రకటించకపోవడంతో మహిళా నేతలకు అవకాశాలు రావడం లేదు. దీంతో పార్టీనే నమ్ముకున్న మహిళా నేతలు మొక్కుబడిగా కార్యక్రమాలకు వచ్చి వెళుతున్నారనే చర్చ లేకపోలేదు. బీఆర్ఎస్ పార్టీకి కొంతకాలంగా మహిళా నేతల కొరత కనిపిస్తోంది. పార్టీ మహిళా విభాగం అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. గులాబీ బాస్ మహిళా విభాగంపై దృష్టి పెట్టకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం ప్రతిపక్షం బాధ్యత. అయితే మహిళల సమస్యలపై ఫైట్ చేసేందుకు పార్టీలోని మహిళల్ని ఏకం చేసే మహిళా విభాగం అధ్యక్షురాలి నియామకంపై పార్టీ ఎందుకో దృష్టి పెట్టడం లేదు. దీంతో మహిళల అంశాలపై పార్టీలో ఎవరు మాట్లాడాలనే దానిపై క్లారిటీ మిస్ అవుతోందనే టాక్ గులాబీ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దశాబ్ద కాలం పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ అధికార పీఠానికి దూరం కాగానే మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి కారు దిగేసి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అప్పటి నుంచి మహిళా అధ్యక్షురాలి పోస్టు ఖాళీగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని, యువతులకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయటం లేదు. దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే మహిళా నేతలు కారు పార్టీలో కరువైపోయారు. కాంగ్రెస్ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ప్రతిరోజు బీఆర్ఎస్ నేతల ఆరోపణలు చేస్తున్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక ఘటనలపై ప్రత్యక్ష పోరాటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొందరు మాత్రం సోషల్ మీడియాలో హడావుడి చేసి ఊరుకుంటున్నారు. గులాబీ పార్టీలో మొదటి నుంచి కేసీఆర్ కుటుంబ ఆధిపత్యం కొనసాగడంతో పార్టీలో మహిళా విభాగం అంతా కల్వకుంట్ల కవిత కనుసన్నల్లో కొనసాగింది. తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ రెంటిని జోడెడ్లలా కార్యక్రమాలు నిర్వహించారు. చాలా మంది మహిళా నేతలు కవిత వెంటే నడిచారు. అయితే కవిత ఢిల్లీ లిక్కర్ కేసు ఆరోపణలతో జైలుకు వెళ్లి రావడం, ఆ తర్వాత ఆమె పార్టీపై ఆరోపణలు చేసి బయటికి వెళ్లడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. కవిత వెంట పార్టీ సీనియర్ నేతలెవరూ వెళ్లకుండా అధిష్టాన పెద్దలు అడ్డుకోగలిగారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత లక్ష్మారెడ్డి లాంటి వాళ్లు ఢిల్లీ వెళ్లి కవితకు అండగా నిలిచినా ఆ తర్వాత ఆమెకు దూరమయ్యారు. అయితే కవిత లేని లోటునిప్పుడు పార్టీలో తీర్చేదెవరని అంతా చర్చించుకుంటున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు ఎప్పటికప్పుడు పార్టీని సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే అంశాల వారీగా పార్టీ పిలుపు మేరకు మహిళా నేతలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను చుట్టేస్తూ ఆయా అంశాలను ప్రస్తావిస్తూ జనంలోకి వెళుతున్నారు. ఒక్కో జిల్లాను టార్గెట్ చేస్తూ ప్లాన్డ్గా పనిచేస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి గులాబీ పార్టీ పెద్దలపై ఆరోపణలు చేస్తున్నారు. జిల్లాలో బీఆర్ఎస్ ముఖ్య నేతలను టార్గెట్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్లో కొంతమంది మహిళా నాయకురాలు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అటు సోషల్ మీడియాలో, ఇటు బయట వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గతంలో మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేసిన తుల ఉమా ఎమ్మెల్యే పదవి ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటికి వెళ్లినా మళ్లీ గులాబీ పార్టీలోకి వచ్చారు. ఇటీవల కాలంలో మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సీనియర్లు, మాజీ మంత్రులు ఉన్న పార్టీ మహిళా విభాగం అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు బీఆర్ఎస్లో కొత్త నేతలు కూడా పోటీ పడుతున్నారు.
మహిళా విభాగంపై నిర్ణయం ఆలస్యమయ్యే కొద్దీ నేతల మధ్య పోటీ పెరుగుతోంది. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగానే మహిళా నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సోషల్ మీడియా పోస్టుల ద్వారా కొందరు మహిళా నేతలు అసంతృప్తి వెళ్లగక్కారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ మహిళా నేతలను కాదని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న పావని గౌడ్కు మైక్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఆమెను ఉద్యమ నాయకురాలిగా పరిచయం చేయడం మిగిలిన మహిళా నేతలకు ఇబ్బందిగా మారింది. గతంలో తాము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భాలను గుర్తు చేస్తూ సుమిత్రానంద్, మంత్రి శ్రీదేవి, సుశీలారెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు పార్టీలో వైరల్గా మారాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా నేతలను పిలిచి మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులపై ఆరా తీసినట్టు తెలిసింది. ఉద్యమ కాలం నుంచి తాము పార్టీలో ఉంటే కొత్తగా వచ్చిన వాళ్లకు ఎలా ప్రయారిటీ ఇస్తున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారట మహిళా నేతలు. త్వరలో ఏర్పాటు చేసే రాష్ట్ర పార్టీ కమిటీ, మహిళా కమిటీలో ఉద్యమ సమయం నుంచి ఉన్న నేతలకు ప్రాధాన్యమిస్తామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చినట్లు గులాబీ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలి పోస్ట్ ఎవరికి దక్కుతుందన్న చర్చ మొదలైంది. మహిళా అధ్యక్షురాలి రేసులో పార్టీలో ఉద్యమ కాలం నాటి నుంచి ఉన్న తుల ఉమా, మాజీ ఎంపీ మాలోత్ కవితతో పాటు మూల విజయారెడ్డి, సామల హేమ, మన్నె కవిత, సుశీలారెడ్డి, సుమిత్రానంద్, మంత్రి శ్రీదేవి, పావని గౌడ్తో పాటు పలువురు మహిళా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీతో అనుబంధం, సామాజిక సమీకరణాల ఆధారంగా మహిళా విభాగం పదవి కట్టబెడతారనే చర్చ ఉంది. పార్టీని టార్గెట్ చేస్తున్న కవితకు ధీటుగా ఎదుర్కొనే మహిళా నేతకే ఆ పదవి వరిస్తుందంటున్నారు. మొత్తానికి వచ్చే ఏడాదిలో పార్టీ కొత్త కమిటీల నియామకానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. కొత్త కమిటీల నియామకంలో మహిళా విభాగం అధ్యక్షురాలిగా కారు పార్టీలో స్టీరింగ్ తిప్పే అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.